అంటే there are 7 world views basically. There are 7 world views basically. One is atheism అంటారు. ఏథియిజం అంటే నాస్తికత్వం, దేవుడు లేడు అంటారు, నో గాడ్ అనే థింకింగ్ అన్నమాట. రెండవది ఏంటంటే థియిజం. థియిజం అంటే దేర్ ఈజ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ వరల్డ్. అట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే జుడాయిజం, దే బిలీవ్ ఇన్ గాడ్. తర్వాత ఇస్లాం, దే బిలీవ్ ఇన్ గాడ్. క్రిస్టియానిటీ, దే బిలీవ్ ఇన్ గాడ్. అట్లా అనమాట. దే హిందూయిజం కూడా, దే బిలీవ్ ఇన్ గాడ్. అంటే జస్ట్ బికాస్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్, దట్ రిలీజియన్ ఈజ్ నాట్ రైట్. అంటే థియిజం ఉన్నంత మాత్రాన, దేవుని నమ్ముతున్నంత మాత్రాన అది కరెక్ట్ అని కాదు. మళ్ళీ దెన్ దేర్ ఈజ్ గాడ్, దెన్ హూ ఈజ్ గాడ్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. అంతే కదా, దేవుడు ఉన్నాడని అంటున్నారు, బట్ హూ ఈజ్ గాడ్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ థియిజం అనమాట. మూడవది ఏంటంటే డైయిజం అంటారు. డైయిజం అంటే గాడ్ అండ్ వరల్డ్ ఎగ్జిస్ట్, అంటే గాడ్ డజంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్ అని అంటారు. అంటే గాడ్ ఉన్నాడు అంటే, థియిజంలో ఏమంటారంటే గాడ్ వరల్డ్ ఇద్దరు ఉన్నారు, దేవుడు ఉన్నాడు లోకం ఉందంటారు. డైయిజంలో ఏమంటాడంటే గాడ్ ఉన్నాడు వరల్డ్ ఉంది, ఎగ్జిస్ట్ అవుతున్నారు, కానీ మన వరల్డ్లీ అఫైర్స్లో దేవుడు ఇంటర్ఫియర్ అవ్వడం. దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఇంటర్ఫియర్ చేసుకోడు, ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అంటే మన ఇష్టానుసారంగా మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. దేవుడు ఇంటర్ఫియర్ అవ్వడు అనమాట, ఆయనంతటా ఆయనే ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, అంతే, మనం ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ అనమాట. దాన్ని డైయిజం అంటారు. నాలుగోది ఏంటంటే ప్యాంథియిజం అనమాట. ప్యాంథియిజం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. బేసికల్ ఇట్ ఈస్ హిందూ ఫిలాసఫీ అనమాట. ఇప్పుడు దేవుడు పుట్టలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పాములో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, బాటిల్లో దేవుడు ఉన్నాడు అంటే అప్పుడు ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు అని అంటే తప్పేంటి? ఇప్పుడు చెట్టులో దేవుడు ఉన్నాడయ్యా, నీలో దేవుడిని చూడాలి, నాలో దేవుడిని చూడాలని అంట. వీళ్ళు దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? అంటే చెట్టులో పుట్టలో దేవుడు ఉన్నాడంటే అది రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అని అంటే గాడ్ ఈజ్ ఎ ఇన్ఫైనైట్ బీయింగ్. హౌ కెన్ అన్ ఇన్ఫైనైట్ బీయింగ్ కెన్ బీ ఇన్ ద ఫైనైట్ బీయింగ్? అంటే హౌ కెన్ ఏ ట్రీ కెన్ హోల్డ్ ఇన్ఫైనైట్ బీయింగ్? అర్థమైందా? దట్ ఈస్ ఇంపాసిబుల్. కాబట్టి ప్యాంథియిజం ఏముంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అంటే. అంతా దేవుడు అయిపోతే మరి అప్పుడు ఇక దేవుళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఎవరు దేవుడు అని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అనమాట. అట్లాగనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయనకి పర్టికులరిటీ అంటూ ఏముండదు. కాబట్టి ఒకడు నేను చెట్టుని మొక్కుతానంటాడు, ఒకడు పుట్టను మొక్కుతానంటాడు, ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు మొక్కుకుంటాం అన్నమాట. తర్వాత ఐదవది ఏంటంటే పాలిథియిజం అంటే మెనీ గాడ్స్. అట్లా అది ముక్కోటి దేవతలు అంటారు కదా హిందూ ఫిలాసఫర్. పాలిథియిజం అంటే మెనీ గాడ్స్ అన్నమాట. తర్వాత అంటే పాలిథియిజంలో ఉండేటువంటి ప్రాబ్లం వేరు మరి. అంటే పాలిథియిజం అంటే ఇస్లాం ఈజ్ ఏ మోనోథియిజం, హిందూయిజం ఈజ్ ఏ పాలిథియిజం అన్నమాట. బట్ క్రిస్టియానిటీ ఈజ్ ఏ ట్రినిటేరియన్. ఇది తెలుసుకోవాలన్నమాట. అంటే ఇస్లాం మోనోథియిజంలో రాంగ్ ఉంది, అంటే అందులో ఒక ఫ్యాలసీ అనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్ ఒకటి ఉంది, చెప్తాను. తర్వాత పాలిథియిజంలో కూడా రాంగ్ ఉందన్నమాట. కానీ ట్రినిటేరియన్ మాత్రమే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. ఎందుకు ట్రినిటేరియన్ కరెక్ట్? వై మోనోథియిజం రాంగ్ అని? మోనోథియిజంలో ఏంటంటే దెర్ ఈజ్ నో ప్లూరాలిటీ. ఫస్ట్ ప్లూరాలిటీ లేదు అంటే అర్థం ఏంటనమాట? ప్లూరాలిటీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు మోనోథియిజం, ఇస్లాం ఏమంటారంటే నేను మోనోథియిస్టిక్ గాడ్ అంటారు. మోనోథియిస్టిక్ గాడ్ అంటే నేను ఒక్కడనే, అంటే ఇక ప్లూరాలిటీ లేదు, ఇక నేను ఒక్కడనే అన్నాను. ఇప్పుడు ఒక్కడనే అన్నప్పుడు ప్రాబ్లం ఏంటి? దేవుడు ఒక్కడంటే ప్రాబ్లం ఏంటి? దేవుడు ఒక్కడే అనడంలో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక్కడే అనడంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ లవ్. గాడ్ ఈజ్ నాట్ లవ్. దేవుడు ప్రేమ కాదనమాట. అంటే దేవుడు ప్రేమ గలవాడు కాదు. ఎందుకు ప్రేమ గలవాడు కాదు అంటే ప్రేమ అనేది, దేవుడిలో ప్రేమ అనేది ఉంటే ప్రేమకి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, అప్పుడే ప్రేమకు మీనింగ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గాల్లో ఉండి నేను ప్రేమిస్తున్నానంటే మీనింగ్లెస్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ పుస్తకాన్ని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఉందన్నమాట. అంటే ప్రేమ అనే పదం వచ్చినప్పుడల్లా దేర్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్, దేర్ షుడ్ బి సబ్జెక్ట్ అన్నమాట. అంటే సబ్జెక్ట్ ఉండి ఆబ్జెక్ట్ లేదనుకో దెర్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. నీకు అర్థమైందా? అంటే ప్రేమ అంటే ఇప్పుడు ఇస్లాంలో ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ వన్ అన్నాడు. నేను ఒక్కరినంటే
సబ్జెక్ట్ ఉన్నాడు, మరి ఆబ్జెక్ట్ ఏది? ఎవరిని ప్రేమిస్తున్నాను? ప్రేమించడానికి ఎవరు లేడంటే అర్థం ఏంటి? నీలో ప్రేమ అనేది లేదనమాట కాన్సెప్ట్. అంటే ఇస్లాం దేవునిలో అసలు ప్రేమే లేదనమాట. అంటే ప్రేమ లేదు ఆయనలో, ఒక్క వర్స్ కూడా లేదు. గాడ్ ఈజ్ లవ్ అనేటువంటి మాట ఇస్లాం ఖురాన్లో ఎక్కడా లేదమ్మా. మరి ప్రేమ లేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? ముస్లిం మధ్యలో లవ్ ఉండాలి చెప్పట్లేదు. అప్పుడు కాంట్రడిక్షన్ వచ్చింది కదా, మళ్ళీ లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ మళ్ళీ అర్థం. అందుకని ఇస్లాం పోయింది అక్కడ, మోనోథియిస్టిక్ గాడ్. తర్వాత డిక్టేటర్షిప్ ఉందన్నమాట అందులోనే. అంటే మోనోథియిజంలో దేర్ డిక్టేటర్షిప్ అనమాట. అంటే నేను ఫైనల్ అనమాట, నేను చెప్పిందే వేదం, ఇక నాకు చెప్పేవాడు ఎవరు లేడు ఇక. అంటే మ్యాన్కి ఫ్రీ విల్, ఇక ఆయనకి ఫ్రీ విల్ లేదు ఎవరితో డిస్కస్ చేయడం అనమాట. అర్థమైందా? అట్లాగా. కానీ క్రిస్టియానిటీలో ఏంటంటే, హిందూయిజంలో ఏంటంటే పాలిథియిజం, పాలిథియిజం. పాలిథియిజం అంటే మెనీ గాడ్స్ అనమాట. మెనీ గాడ్స్ అంటే ఏమవుతుందంటే ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్లూరాలిటీలో ట్రినిటేరియన్ గాడ్లు ఏంటంటే 1, 2, 3, ఓకే, ముగ్గురుంటే అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. మెనీ అయినప్పుడు ఏమవుతుందంటే, మెనీ అయినప్పుడు ఏంటంటే చాయిసెస్ ఎక్కువైపోతాయి అన్నమాట, గొడవలు ఎక్కువైపోతాయి అన్నమాట. అందుకని అది సూటబుల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ట్రినిటేరియన్లో ఏంటంటే ముగ్గురు ఉంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉందన్నమాట. అంటే ముగ్గురు ఒకరినొకరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముగ్గురు ఉండడంలో ఏముందంటే చాయిస్ ఉందన్నమాట. మోనోథియిజంలో చాయిస్ లేదు, కానీ ట్రినిటేరియన్లో చాయిస్ ఉందన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే చూడు, మేము ముగ్గురం ఉన్నాం అనుకో, ముగ్గురం ఉన్నామంటే ఇప్పుడు నేను ఈయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. వాళ్ళు ఇద్దరే అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే ఉంటే అప్పుడు కూడా తప్పే అవుతుంది. ఎట్లా తప్పు అవుతుందంటే, నేను ఈయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమించాలి. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ ఈయన్ని ప్రేమిస్తున్నప్పుడు, అర్థమైందా, ఈయన్ని ప్రేమిస్తున్నాను అనుకో, సరే ఆయన నన్ను ప్రేమించట్లేదు అనుకో, అంటే నాకు చాయిస్ లేదన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఒక్క నిమిషం, నేను ఇంకో విధంగా చెప్తాను. ఇప్పుడు ఈయన ఉన్నాడయ్యా, ఓకే, నేను ఈయన్ని ప్రేమిస్తున్నాను అనమాట. ఒకవేళ ఆయన దగ్గర నుంచి నాకు ప్రేమ రాకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమ వస్తుంది. అంటే నాకు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, ఇంకొక చాయిస్ ఉంది నాకు. అర్థమైందా? అంటే నేను ఈయన్ని ప్రేమిస్తాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఈయన్ని ప్రేమిస్తున్నానంటే ఆయన నన్ను ప్రేమిస్తాడు. అంటే అక్కడ ఏమైంది, కంపల్సరీ అయిపోయింది అనమాట. నేను ఆయన్ని ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తాడు. ఆయన నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమించగలను. తర్వాత ఇంకొక వ్యక్తి అక్కడ ఉండాలన్నమాట. ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడే నేను ఆ ప్రేమ అనేటువంటిది లింక్ అవుతుందన్నమాట. చాయిస్ ఉందన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ చాయిస్ అనేటువంటిది ముగ్గురు ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందన్నమాట. అట్లా అది క్రిస్టియానిటీ అనమాట. అది ఇంకెప్పుడైనా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఓకే, జస్ట్ చెప్తున్నాం. 6వది ఏంటంటే పాన్ ఏన్థియిజం అనమాట. పాన్ ఏన్థియిజం అంటారు. పాన్ ఏన్థియిజం అంటే గాడ్ ఈజ్ ఇవాల్వింగ్ బీయింగ్, ఈజ్ గ్రోయింగ్ ఇన్ టు గాడ్ అనమాట. అది కాన్సెప్ట్ ఉంది ప్రపంచంలో. అంటే ఇవాల్వింగ్ బీయింగ్ అనమాట. ఆయన పరిణామం చెందుతున్నాడు. దేవుడు పుట్టాడు, అలా మెల్లిమెల్లిగా అంతకంతలు ఆయన పెరుగుతున్నాడు అనమాట. చివరికి ఆయన దేవుడు అవుతాడు అనమాట. దీన్ని పాన్ ఏన్థియిజం అని అంటారు. ఇదొక ఫిలాసఫీ ఉందన్నమాట, ఇదొక వరల్డ్ వ్యూ అనమాట. ఫైనల్గా 7th ఏంటంటే ఫైనైట్ గాడిజం. ఫైనైట్ గాడిజం అనేది ఏంటంటే గాడ్ ఈజ్ ఫైనైట్ బీయింగ్ అని అంట. అంటే దేవునికి పరిమితులు ఉన్నాయి, ఆయన కొంత చేయగలడు, కొంత చేయలేడు అనేటువంటి వ్యూస్. సో ఇవి 7 వరల్డ్ వ్యూస్ అన్నమాట. ఈ వరల్డ్ వ్యూస్ అనేవి ముందు మనకు అర్థం కావాలన్నమాట. అట్లా కాకుండా మోడర్నిటీ గురించి కూడా, అంటే ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది కదా 16th centuryలో. ఈ ఇండస్ట్రియలైజేషన్ రావడం ద్వారా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్, అంటే ఎన్ని రకాలైన డెవలప్మెంట్ జరిగాయంటే మోడర్నైజేషన్, ప్లూరలైజేషన్, ప్రైవేటైజేషన్, సెక్యులరైజేషన్, కమర్షియలిజం అండ్ గ్లోబలైజేషన్. ఇవి మన మీద ఎలాంటి ప్రభావం చూపాయి? ఇవి ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ ఏదో దేవుని ప్రేమిస్తున్న చర్చికి వెళ్ళి వస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నీ మీద మోడర్నైజేషన్ ప్రాబ్లం ఎలా ఉంది, ఎఫెక్ట్ ఎలా ఉంది, ప్లూరలైజేషన్ ఎలా ఉంది, ప్రైవేటైజేషన్ ఎలా వచ్చింది, సెక్యులరైజేషన్ అంటే ఏంటి, కమర్షియలిజం అంటే ఏంటి, గ్లోబలైజేషన్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే మనం చెప్పేటువంటి బోధ చాలామందికి ఎక్కట్లేదు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ తెలియదు కదా. అట్లా. సో ఇవి మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. వీటిని ఏమంటామంటే
దీస్ ఆర్ మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ చర్చ్ మీద ఎలా పడింది, మనుషుల మీద ఎలా పడింది, అర్థమైంది కదా. మనందరి మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు మోడర్నైజేషన్లో ఏమొచ్చిందంటే అంతా కూడా టెక్నాలజీ అనమాట, బిగ్నెస్. అందుకని ఇప్పుడు అందరూ కూడా పెద్ద పెద్ద చర్చెస్ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? ఆ బిగ్నెస్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే డ్యూ టు ద మోడర్నైజేషన్. మోడర్నిటీ నేర్పించింది నీకు అసలు. యాక్చువల్లీ బిగ్ శాలరీస్, బిగ్ జాబ్స్ కదా, బిగ్ కార్. ఈ బిగ్నెస్లో ఎందుకు పడిపోయాయంటే బికాస్ ఆఫ్ మోడర్నిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నువ్వు ఇలా చేస్తున్నాను. పెద్దగా చదవాలి, పిహెచ్డి చేయాలి, దానికే వాల్యూ ఉంటుంది, దీనికి వాల్యూ ఉండదనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? మోడర్నైజేషన్. ఈ ఇన్ఫ్లుయెన్స్ మన మీద, చర్చ్ మీద ఉందన్నమాట. కాబట్టి చర్చ్ ఏం చేయాలంటే అంటే మై వాల్యూ ఈజ్ నాట్ ఇన్ మై బిగ్నెస్, మై వాల్యూ ఈజ్ ఇన్ మై బిగ్ గాడ్ అనేది నేర్చుకోవాలన్నమాట. అట్లానే ప్లూరలైజేషన్ అంటారు. ప్లూరలైజేషన్ అనేది ఏంటంటే చాయిసెస్ ఎక్కువ వచ్చేసాయి మనకి. ఇప్పుడు చూడు, ఇంతకుముందు ఏముండేదంటే మా చిన్నతనంలో ఓన్లీ గోల్డ్ స్పాట్ ఒకటే ఉండేది డ్రింక్, ఇంకా వేరే చాయిస్ లేదన్నమాట. చచ్చినటువంటి గోల్డ్ స్పాటే తాగాలి. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి డ్రింక్స్? న్యూమరస్ అనమాట. కోక్ వచ్చింది, కోక్ కాకపోతే కేక్, కేక్ కాకపోతే కేక్ వాక్, అదంతా. తర్వాత ఏది మన పెప్సీ వచ్చింది, మాజా వచ్చింది, థమ్స్అప్ వచ్చింది. మొన్న తాగిన డ్రింక్ ఏంటి? థమ్స్అపేనా? ఇలాగ రకరకాలైనటువంటి, అందుకని డ్రింక్ తాగదు మౌంటైన్ డ్రాప్, మౌంటైన్ డ్యూ. అంటే చాయిస్ ఎక్కువ వచ్చిందనమాట. ఈ చాయిస్ వల్ల ఏమైపోతున్నాడు మానవుడు? ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటున్నాడు. అలాగనే చర్చ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మన దగ్గరికి వస్తున్న వాళ్ళని గట్టి గద్దించాను అనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి అని మానేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు? ఇక అర్థమైందా? పూర్వ రోజులు ఏంటంటే ఒకటే సంఘం ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళే ఛాయిస్ లేదు. కాబట్టి ఒకవేళ మనకి సంఘంలో ప్రాబ్లం ఉన్నా మనం మానకూడదు, అర్థమైందా? అక్కడ ఉండి మనం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతారంటే మనం దేవునిలో మనం ఎదగలం. అంటే ఆ ప్రాబ్లం ఏంటో మనం రెక్టిఫై చేసుకోగలం మన జీవితాన్ని. అట్లా అలానే ప్రైవేటైజేషన్ అనమాట. అంటే అందుకని ప్రైవేటైజేషన్ ద్వారా ఏమొచ్చిందనంటే ప్రైవేట్గా పరిచర్య చేసుకుంటున్నాను అంటున్నాను. అంటే ప్రైవేట్ పరిచయం అంటే నాది ఇండివిజువల్ అనమాట, నా సొంత పరిచర్య అండి. ప్రైవేటైజేషన్ ద్వారా ఏంటంటే అంత ప్రైవేట్గా అనమాట. అంటే నా మినిస్ట్రీ అనేటువంటి కాన్సెప్ట్ రావడం, అందుకే ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనమాట. అట్లాగా. అలాగే సెక్యులరైజేషన్ అనమాట. సెక్యులరైజేషన్ అనేది ఏంటంటే క్రమంగా జరగాలి, అంటే ఒక ఆర్గనైజేషన్గా జరగాలి. అంటే ఈ సెక్యులర్ లైఫ్ అంటాం కదా, అంటే అంటే జీవితం అంతా కూడా అంటే ఒక సిస్టమేటిక్ అనమాట, ఒక క్రమంగా. ఇప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ అనమాట, 8 to 5 o'clock జాబ్ అనమాట. ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది? డ్యూ టు ద సెక్యులరైజేషన్. అర్థమైందా? ఇండస్ట్రియలైజేషన్ ఎఫెక్ట్ అనమాట ఈ సెక్యులరైజేషన్ వల్ల. అందుకని జాబ్ సెక్యూరిటీ అనేది వచ్చింది. అదే కుమ్మరి వాడికి అసలు జాబ్ సెక్యూరిటీ ఏది? అంతే కదా. కుండలు చేసుకునే వాడికి, తర్వాత బట్టలు కుట్టుకునే వాడికి వేర్ ఇస్ ద జాబ్ సెక్యూరిటీ? అప్పట్లో ఏం లేదు. కానీ ఈ సెక్యులరైజేషన్ అనేది ఎందుకు వచ్చిందంటే అందుకని ఇప్పుడు మనం అందుకని నీ సెక్యులర్ జాబా కాదా, నీ సెక్యూరిటీ ఉందా లేదా అనేది అడుగుతున్నారన్నమాట. అందుకని పెళ్ళిళ్ళ టైంలో కూడా మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబా లేదా, జాబ్ సెక్యూర్డా కాదా అని అడుగుతున్నారు. మనం కూడా అదే ట్రాప్లో పడ్డాం, మన పేరెంట్స్ అదే ట్రాప్. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు ఇది. జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలని వాడు ఒకడు. అంటే జాబ్ ఉన్నా లేకపోయినా దేవుడు, అంటే జాబ్ ఉంటేనే దేవుడు నిన్ను పోషిస్తాడా? నీ జాబ్ ఉన్నా లేకపోయినా నేను పోషిస్తాను అన్నాడు. ముందు పెళ్లి చేసుకో, తర్వాత దేవుడు పోషిస్తాను నేను. అలా అని చెప్పేసి నువ్వు బయటికి పారిపోయావు. అర్థమైందా? అట్లా డోంట్ చేంజ్ ద టాపిక్. నీ గురించి అట్లా జనరల్గా మాట్లాడతాను. కొంతమంది అట్లా చేస్తారనుకో, అది కాదనమాట. కాబట్టి సెక్యులరైజేషన్. తర్వాత కమర్షియలిజం అంటే అంతా కూడా ఏమైందంటే అంటే సెల్లింగ్ అండ్ బయింగ్ అనమాట. ప్రతిదాన్ని అమ్ముకోవడం అయిపోయింది. అందుకని చూడు, ప్రతిదీ ఎక్కడైనా నీకు ఫ్రీ. పూర్వ రోజుల్లో ఏముండేదంటే నా దగ్గర వడ్లు ఉంటే మా చిన్నతనం నాకు తెలుసు అనమాట. ఇప్పుడు చిలకడ దుంప అని అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే మా ఇంట్లో మొక్కజొన్నలు ఉండేవి. మొక్కజొన్నలు వెళ్ళి ఇస్తే వాళ్ళు మాకు చిలకడ దుంప ఇచ్చేవాళ్ళు. ఎక్స్చేంజ్ అనమాట. మేము వడ్లు ఇచ్చేస్తే దానికి ఏదో కూరగాయలు ఇచ్చేవాళ్ళం. చేంజ్ ఆఫ్ గూడ్స్ అనమాట. అట్లా తర్వాత కొంతమంది అంటే పెరట్లో పడినవి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అంటే మీకు కూరగాయలు లేవు కదా, తీసుకెళ్ళిపోండి అని ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఛార్జ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా అయింది? నువ్వు కూరగాయల షాప్కి వెళ్తే నేను, అయ్యో మీరు కొంచెం బాధలు ఉన్నట్టున్నారండి, 1 kg కూరగాయలు పట్టుకొని ఎవరిని ఇస్తాడా?
ఈ ఎఫెక్ట్ దేనివల్ల వచ్చింది? ఇట్ ఈస్ కమర్షియలిజం. ప్రతిదీ కూడా కమర్షియలిజం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా వచ్చేసి అంకుల్ ఇదిగో ఈ పెన్ను తీసుకోండి అంటే అంకుల్కి నేను పెన్ ఇస్తున్నానంటే అర్థం ఏంటి? ఇంకొకటి నాకు నోట్ బుక్ ఇస్తాడని. అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదన్నమాట. అంటే ఐ గాట్ సంథింగ్ టు గివ్ యూ ఫ్రీలీ, ఐ గివ్ ఇట్ అంతే. ఎక్కడ చూసినా కమర్షియలిజం అనమాట, కామోడిటీ అనమాట. అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటిది జరిగిపోయింది. అమ్మకాలు వచ్చేసాయి, అందులో ప్రాఫిట్, అదే ప్రాఫిట్ ఓరియంటేషన్ అనమాట. ప్రతిదీ కూడా ప్రాఫిట్ చూస్తుంటారు అన్నిట్లో కూడా. ఇప్పుడు అందుకని దేవుని సేవలో కూడా ప్రాఫిటే. ఎంతమంది వస్తే ఎంత డబ్బు వస్తుంది, నాకు ఎంత కానుక వస్తుంది, నేను ఇంత మనీ వస్తే ఇంతమంది దగ్గర నేను దశంభాగాలు కలెక్ట్ చేస్తే నేను ఎంత పెద్ద చర్చ్ కట్టగలను, ఏ స్థలం కొనగలను. సో కమర్షియల్ మైండ్ చర్చిలో కూడా వచ్చేసింది. ఎవరు నేర్పించాడు నీకు? ఇండస్ట్రియలైజేషన్ నేర్పించింది. యేసు ప్రభువు టీచ్ చేశాడా మీరు కమర్షియల్గా ఉండాలి, మీరు జాగ్రత్తగా 100 మంది వస్తే మీకు 100 మంది 100 రూపాయలు ఇచ్చారనుకో, 10,000 అవుద్ది. 10,000 అయితే మీరు 5,000 మీ పోషణకు ఉంచకుండా 5,000 మీరు ఇలా ఖర్చు పెట్టండి అని కమర్షియల్గా నేర్పించాడా? అలాగనే గ్లోబలైజేషన్ అంతా కూడా గ్లోబలైజేషన్. అంటే సువార్త కూడా ఏమైపోయింది? గ్లోబలైజేషన్ అయిపోయింది. మన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చూస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ స్పీకర్ అనమాట, ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట, ఇంటర్నేషనల్, అందుకే వరల్డ్ చిల్డ్రన్ హోమ్ అని వచ్చాయి కదా అన్నీ కూడా, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందుకని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. అలాగే క్రిస్టియన్స్ కూడా అలానే పడిపోయారనమాట. మాది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఎవరు నేర్పించాడు నీకు? ఇది బైబుల్ నుంచి పుట్టుకు రాలేదు. అందుకని మోడర్నైజేషన్, ప్లూరలైజేషన్, ప్రైవేటైజేషన్, సెక్యులరైజేషన్, కమర్షియలిజం అండ్ గ్లోబలైజేషన్ ఆల్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ త్రూ ఇండస్ట్రియలైజేషన్. కాబట్టి ఇప్పుడు మరి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి అంటే, మనం వీటిని ఆలోచించి, అర్థంగా టెక్నాలజీ వాడుకోవద్దని కాదు, అలా అని చెప్పేసి మనం టెక్నాలజీ వాడలేదనుకో ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్తాం. అంటే సాధ్యమైనంత వరకు మనము వాటి ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి మనం బయటకు వచ్చి మనం జీవించడం నేర్చుకోవాలి. నాకున్న దాన్ని, అందుకని ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై బుక్స్. వై ఐఎమ్ నాట్ సెల్లింగ్ మై బుక్స్? అది చెప్పాలంటే ఇది కమర్షియలిజంకి పెద్ద దెబ్బ, ఈ ఎకనామిక్ సిస్టమ్కి, వరల్డ్ ఎకనామిక్ సిస్టమ్కి దెబ్బ. అంటే నాకు మరి మనీ రాదు కదా, I cannot make money now. So if I sell my books, I can make so much money and I can become very big man. ఇప్పుడు నేను మామూలుగా అపుస్తల కార్యాల పుస్తకాలు అమ్మి డబ్బు కనుక సంపాదించగలిగి ఉంటే ఈ పార్టికల్లో ఒక స్విఫ్ట్ కార్ కొనగలిగేవాడిని. అంత డబ్బులు వస్తాయి. అంటే మినిమం 3-4 lakhs వచ్చేది, నేను ఎస్టిమేట్ వేసాను అప్పుడు. అంటే మరి ఇప్పుడు నేను ఆ 3-4 lakhs లాస్ అయినట్టే కదా. అట్లా అనమాట. అంటే అది నేర్చుకోవాలి మనం. అట్లా వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీలీ, ఐ డోంట్ చార్జ్ ఇట్. ఇప్పుడు ఎంతమంది ఒక కంపెనీకి వెళ్ళి, సార్ నాకు మీ కంపెనీలో జాబ్ చేయాలనిపిస్తుందండి, నాకు దేవుడు గైడ్ చేశాడు, సో నేను మీ కంపెనీలో ఫ్రీగా జాబ్ చేయాలనుకుంటున్నాను, ఎవ్రీడే వచ్చి ఒక 5 hours నేను జాబ్ చేస్తాను అన్నాను. బట్ జాబ్ ఇస్తాడని అలా అనేవాళ్ళు లేరు. ఫస్ట్ ఒకళ్ళు అంటున్నా కానీ ఆ కంపెనీ వాడిని జాబ్ ఇస్తాడా? ఇవ్వడు. అట్లా నువ్వు 5 hours 3 hours అంటే చేయదు, కుదరదు, నువ్వు రెగ్యులర్గా రావాలి, నీకు గ్రాట్యుటీ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పేసి మనల్ని రెగ్యులర్ ఎంప్లాయీగా చేసుకున్నావు. అలా వెళ్ళినా కానీ నువ్వు త్రూ సెలక్షన్ ద్వారా రావాలి, నువ్వు ఎగ్జామ్ రాయాలి, అది రాయాలని అంటూ. కాబట్టి మనం ఏంటంటే అంతే, యాక్చువల్గా చర్చ్ అనేది ఏ కంప్లీట్ డిఫరెంట్ పీపుల్ అనమాట. ఆ డిఫరెంట్ పీపుల్గా ఉండాల్సింది పోయి మనం ఏం చేసాం, వీ జస్ట్ జాయింట్ విత్ ద వరల్డ్లీ పీపుల్. మనం లోకంతో కలిసిపోయాం. అందుకని వాళ్ళు ఈ 24 గంటలు పనులు చేస్తుంటే మనం ఆ పనులు చేస్తున్నాం, వాళ్ళే చదువుతున్నారు, మనమే చదువుతున్నాం, వాళ్ళు దేని కొరకు చదువుతున్నారు, మనం దాని కొరకు చదువుతున్నాం, వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, మనం అలాంటి ఉద్యోగాల కొరకే కష్టపడుతున్నాం. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద క్రిస్టియన్. ఎనీ డౌట్స్?